शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकाद्दं तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम మనము శంకర భగవత్పాదుల వారిచే ఉచ్చరింపబడిన భజగోవింద స్తోత్రము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో భాగముగా 7వ శ్లోకము యొక్క తాత్పర్యము. అలాగే ఈ వీడియోను చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శ్లోకములోకి వెళ్దాము. ఓం బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కూపినసక్తః. అనగా బాల్యములో ఉన్న వాళ్ళందరూ క్రీడల యందు ఆసక్తిని చూపుతూ ఉంటారట. అలాగే యవ్వనానికి వచ్చేసరికి యువతుల మీద ఆసక్తిని చూపుతూ ఉంటారట. వృద్ధాప్యము వచ్చేసరికి తన సంతానము మీద తన పరిస్థితుల మీద చింతించుచు ఆ చింతయందు ఆసక్తిని చూపుతూ ఉంటారట. అంతేగాని ఆ పరమేశ్వరుని మీద దైవం మీద ఆసక్తిని చూపించరట. తన మీద పరధ్యాస పెడతారట. కనుక ఎవరైతే ఆ పరబ్రహ్మయందు ఆ గోవిందుని యందు ఆ భగవంతుని యందు ధ్యాసను పెట్టి ఆ గోవిందనామస్మరణ చెయ్యుచూ ఉంటారో వారి యందు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కృపను ప్రసాదించును అని చెప్పి ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. శ్రీ శంకర భగవత్పాదుకాభ్యాం నమః.